బీబీజీ వారి ప్రతిష్టాత్మక వెంచర్ అమరావతి గచ్చిబౌలిగా ఎదుగుతున్న బేవర్లీ హిల్స్ కాజాలో ఇప్పుడే స్పాట్ రిజిస్ట్రేషన్ చేసుకోండి. తెలుగు సినిమా చరిత్రలో సహజమైన నటనతో, అమాయకమైన చిరునవ్వుతో కుటుంబ ప్రేక్షకుల మనసుల్లో ప్రత్యేక స్థానం సంపాదించిన నటుడు చంద్రమోహన్. హీరోగా, క్యారెక్టర్ ఆర్టిస్టుగా, కామెడీ పాత్రల్లో తనదైన ముద్ర వేసిన ఆయన అసలు పేరు మల్లంపల్లి చంద్రశేఖరరావు. 1943 మే 23న కృష్ణా జిల్లాలో జన్మించిన చంద్రమోహన్ సాధారణ కుటుంబం నుంచి వచ్చి తెలుగు సినీ ప్రపంచంలో అసాధారణమైన గుర్తింపు పొందారు. తక్కువ ఎత్తు, సాధారణమైన రూపంతో హీరో అంటే ఇలా ఉండాలి అన్న అప్పటి సినీ ప్రమాణాలను చెరిపేసి తన ప్రతిభతో స్టార్ హీరోగా ఎదిగిన అరుదైన నటుడు చంద్రమోహన్. వ్యవసాయ శాస్త్రంలో బీఎస్సీ చదివిన చంద్రమోహన్కు మొదట సినిమా రంగంపై ప్రత్యేక ఆసక్తి లేకపోయినా నటనపై ఉన్న మక్కువ వెండి తెరకు తీసుకువచ్చింది. దర్శకుడు బిఎన్ రెడ్డి తెరకెక్కించిన రంగుల రాట్నం చిత్రం ద్వారా చంద్రమోహన్ సినీ రంగంలో అడుగుపెట్టారు. ఈ సినిమాలో ఆయన నటనకు ప్రేక్షకులు, విమర్శకుల నుంచి ప్రశంసలు దక్కాయి. ఆ కాలంలో హీరోలకు ఉండే గ్లామర్ ప్రమాణాలకు భిన్నంగా ఉన్నప్పటికీ సహజ నటనతో అందరినీ ఆకట్టుకున్నారు. తొలి చిత్రానికే నంది అవార్డు అందుకున్నారు. ఆ తర్వాత వరుస అవకాశాలు రావడం ప్రారంభమైంది. ప్రేమ కథలు, కుటుంబ కథలు, గ్రామీణ నేపథ్యంలో సాగే సినిమాల్లో ఆయన నటన ఎంతో సహజంగా ఉండేది. తెలుగు చిత్రాల్లో చక్కటి నటనకు ప్రతీకగా నిలిచిన చంద్రమోహన్ తన సినీ జీవితంలో సుమారు 900కు పైగా చిత్రాల్లో నటించారు. హీరోగా, సహాయ నటుడిగా, క్యారెక్టర్ ఆర్టిస్టుగా దాదాపు 5 దశాబ్దాల పాటు ప్రేక్షకులను అల్లరించారు. కుటుంబ కథా చిత్రాల నుంచి భావోద్వేగ పాత్రల వరకు ఆయన నటన ప్రత్యేక గుర్తింపు తెచ్చుకుంది. తెలుగు సినీ పరిశ్రమలో చంద్రమోహన్ను లక్కీ హీరో అని పిలిచేవారు. ఎందుకంటే ఆయనతో కలిసి నటించిన చాలామంది హీరోయిన్లు తర్వాత స్టార్ హీరోయిన్లుగా ఎదిగారు. ముఖ్యంగా శ్రీదేవి, జయప్రద, జయసుధ వంటి ప్రముఖ నటీమణులు ఆయనతో నటించిన తర్వాత మరింత గుర్తింపు పొందారు. అందుకే నిర్మాతలు కొత్త హీరోయిన్ల పక్కన చంద్రమోహన్ హీరోగా ఉండాలని భావించేవారు. దర్శకేంద్రుడు కె విశ్వనాథ్ తెరకెక్కించిన సిరిసిరిమువ్వ చిత్రం చంద్రమోహన్ కెరీర్లో మైలురాయి. ఇందులో ఆయన చూపించిన భావోద్వేగ నటన ప్రేక్షకులను కట్టిపడేసింది. మాటలు లేకుండా భావాలను వ్యక్తపరిచే పాత్రలో జయప్రద నటన ఎంత గొప్పగా నిలిచిందో ఆమెకు అండగా నిలిచిన చంద్రమోహన్ నటన కూడా అంతే గొప్పగా ప్రశంసలు అందుకుంది. ఈ సినిమా ఆయనకు నటుడిగా అపారమైన గౌరవం తెచ్చిపెట్టింది. దర్శకుడు కె రాఘవేంద్రరావు తెరకెక్కించిన 16 ఏళ్ల వయసు తెలుగు సినీ చరిత్రలో క్లాసిక్గా నిలిచిన చిత్రం. ఇందులో చంద్రమోహన్ పోషించిన పాత్ర ఆయన నటన వైదుష్యాన్ని మరో స్థాయికి తీసుకెళ్ళింది. ఈ సినిమాలో గ్రామీణ యువకుడి అమాయకత్వం, ప్రేమలో నిజాయితీ, మనసులో నిస్వార్థతను ఆయన ఎంతో సహజంగా చూపించారు. అతిగా నటించకుండా కళ్లతోనే భావాలను పలికించే ఆయన శైలి ప్రేక్షకులను కదిలించింది. ప్రత్యేకంగా హీరోయిన్పై చూపే మూగ ప్రేమ, మనసులోని బాధను లోపలి దాచుకునే తీరు, గ్రామీణ యువకుడి బిడియం, హాస్యం కలిపిన అమాయకత్వం చంద్రమోహన్ నటనలో ఎంతో సహజంగా కనిపిస్తాయి. ఆ కాలంలో స్టార్ హీరోల మాదిరిగా గొప్ప డైలాగులు, ఫైట్లు లేకపోయినా కేవలం భావోద్వేగ నటనతోనే ప్రేక్షకుల హృదయాలను గెలుచుకోవచ్చని ఆయన నిరూపించారు. 16 ఏళ్ల వయసులో ఆయన నటన చూసిన తర్వాత విమర్శకులు సహజ నటనకు చంద్రమోహన్ ఒక పాఠశాల అని ప్రశంసించారు. అలాగే జయసుధతో లక్ష్మణరేఖ, గోపాలరావు గారి అమ్మాయి ఇంకా 25 సినిమాల్లో నటించి హిట్ జోడీ అనిపించుకున్నారు. సుజాత, ఐ లవ్ యు సుజాత, నిజంగా ఐ లైక్ యు సుజాత. 1970-80 దశాబ్దాల్లో కుటుంబ కథా చిత్రాలకు చంద్రమోహన్ చిరునామాగా నిలిచారు. ఆయన సినిమాలో అసభ్యత లేకుండా కుటుంబంతో కూర్చొని చూసే వినోదం ఉండేది. అందుకే మహిళా ప్రేక్షకుల్లో ఆయనకు మంచి ఆదరణ ఉండేది. 16 ఏళ్ల వయసు, శంకరాభరణం, చందమామ రావే, రాధా కళ్యాణం, సీతామహాలక్ష్మి వంటి అనేక చిత్రాల్లో ఆయన నటన ప్రేక్షకులను ఆకట్టుకుంది. హీరో నుంచి క్యారెక్టర్ ఆర్టిస్టుగా కాలానుగుణంగా మారి
తండ్రి, మామ, కుటుంబ పెద్ద పాత్రల వైపు మారిన చంద్రమోహన్ రెండో ఇన్నింగ్స్లో కూడా అద్భుతంగా రాణించారు. హాస్యం, భావోద్వేగం, అమాయకత్వం కలిసిన పాత్రల్లో ఆయన ప్రత్యేక గుర్తింపు తెచ్చుకున్నారు. ముఖ్యంగా 1990ల తర్వాత వచ్చిన కుటుంబ కథా చిత్రాల్లో ఆయన కనిపిస్తే ప్రేక్షకులకు ఒక ప్రత్యేకమైన ఆత్మీయత కలిగేది. చంద్రమోహన్ ప్రత్యేకత ఏమిటి? సాధారణమైన మనిషిలా కనిపించే హీరో, కుటుంబ ప్రేక్షకులకు దగ్గరైన నటుడు, కొత్త హీరోయిన్లకు లక్కీ హీరో, కామెడీ, భావోద్వేగం రెండింటినీ సమంగా మోయగల నటుడు, తక్కువ హావభావాలతో ఎక్కువ భావం చెప్పగల కళాకారుడు. అవార్డులు, గౌరవాలు. చంద్రమోహన్ తన సినీ ప్రయాణంలో అనేక పురస్కారాలు అందుకున్నారు. తొలి సినిమాలోనే తన నటనకు సహాయ నటుడిగా నంది అవార్డు సాధించారు. అతనొక్కడే చందమామ రావే చిత్రాలకు కూడా నంది అవార్డు అందుకున్నారు. పదహారేళ్ల వయసు చిత్రంలో సహజమైన నటనకు ఫిలింఫేర్ అవార్డు అందుకున్నారు. ఇంకా తెలుగు సినీ పరిశ్రమ నుంచి జీవిత సాఫల్య పురస్కారం, అనేక సినీ సంస్థల నుంచి ప్రత్యేక సత్కారాలు అందుకున్నారు. అయితే 900 చిత్రాల్లో ఆయన నటనకు ఈ అవార్డులు తక్కువే. అందుకేనేమో అవార్డుల కంటే ప్రేక్షకుల అభిమానమే తనకు పెద్ద బహుమతి అని ఆయన అనేకసార్లు చెప్పేవారు. చంద్రమోహన్ గురించి సహనటులు చెప్పే ఒక మాట, ఎప్పుడూ నవ్వుతూ ఉండే మనిషి. ఎంత పెద్ద స్టార్ అయినా ఆయనలో అహంకారం ఉండేది కాదు. షూటింగ్ సెట్స్లో అందరితో ఎంతో సరదాగా కలిసిపోయేవారు. 6 అడుగుల ఎత్తు లేకపోయినా, అత్యంత స్టైలిష్ లుక్స్ లేకపోయినా, కేవలం ప్రతిభ, సహజ నటన, వినయం ఉంటేనే ప్రేక్షకుల మనసులో గెలుచుకోవచ్చని నిరూపించిన నటుడు చంద్రమోహన్. తెలుగు సినిమా ఉన్నంతకాలం చంద్రమోహన్ చిరునవ్వు ప్రేక్షకుల మనసుల్లో అలాగే నిలిచిపోతుంది. సీతాలు సింగారం, మాలచ్చి బంగారం. ఇలాంటి మరిన్ని ఇంట్రెస్టింగ్ అప్డేట్స్ కోసం ధాత్రి టీవీని సబ్స్క్రైబ్ చేసుకోండి.